నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. యూనిక్ ఎస్ఎంసిఎస్ లిమిటెడ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్లు మరియు ఇన్వెస్ట్మెంట్ చేయించిన కంపెనీ ఏజెంట్లు సంస్థ ప్రతినిధులు అయిన సంగప్ప మరియు కరియప్పాల్ని కరీంనగర్లోని యూనిక్ కార్యాలయంలో నిలదీశారు. కంపెనీ బ్రోచర్లో ఉన్న పాలసీల పట్టికలు ప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మి యూనిక్ కంపెనీలో పాలసీలు కట్టి గడువు ముగిసి సంవత్సరాలు అవుతున్న యూనిక్ కంపెనీ తిరిగి కస్టమర్లకి డబ్బు చెల్లించకపోవడంతో యూనిక్ కార్యాలయంలో ఆందోళన చేశారు. యూనిక్ కంపెనీ చేసిన మోసాలతో కస్టమర్ల ముందు తిరగలేకపోతున్నామని కంపెనీని నమ్మి పాలసీలు కట్టించిన ఏజెంట్లు కంపెనీ ప్రతినిధుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పాలసీదారులకి డబ్బులు చెల్లించకుండా కంపెనీ ప్రతినిధులు ప్రతి సంవత్సరం ఏదో ఒక సాకు చెప్తున్నారని కంపెనీకి డబ్బులు కట్టిన కస్టమర్లు రోధిస్తున్నారు. మా డబ్బులు మాకు చెల్లించకుంటే కార్యాలయంలోనే నిర్బంధించి పోలీసులకి ఫిర్యాదు చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులు సంగప్ప, కరియప్పలు కస్టమర్లు కట్టిన డబ్బులు వడ్డీతో సహా వస్తాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆగస్టు లేదా డిసెంబర్ మాసాల వరకు కంపెనీ ఆస్తులు అమ్మి అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తారని ఏజెంట్లకి మరియు కస్టమర్లకి తెలిపారు. సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గత 3 సంవత్సరాల నుంచి కంపెనీలో మెచ్యూరిటీ పెండింగ్ ఉండడం, కొంతమందికి మంత్లీ వేశారు, కొంతమందికి 50% వేశారు, ఇంకా కొంతమందికి మొత్తం వేయకుండా కూడా కొంత అమౌంట్ ఉండిపోయింది. ఆ అమౌంట్ అంతా కూడా క్లియర్ చేస్తానని చెప్పేసి ఈ పెండింగ్కి కారణం ఏమిటన్నది మన సిఎండి గారు లెటర్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ పెండింగ్ మెచ్యూరిటీని అంతా కూడా 6 months లోపల కంప్లీట్ చేస్తానని చెప్పేసి February 25th నాడు లెటర్ ఇచ్చారు. ఈ 6 months అని అంటే ఆగస్టు వరకు అతను టైం తీసుకున్నాడు. ఈ ఆగస్టు పూర్తి అయిన తర్వాత సెప్టెంబర్ నుంచి వీళ్లకు మెచ్యూరిటీ అమౌంట్, పూర్తి అమౌంట్ 100% మెచ్యూరిటీ అమౌంట్ను క్లియర్ చేయడానికి ఆయన కమిట్మెంట్ అయినటువంటి లెటర్ ఇది. అది కాకుండా ఒకవేళ మీరు ల్యాండ్ అడ్జస్ట్మెంట్ కనుక చేసుకోగలిగితే ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకు కూడా ల్యాండ్ను అడ్జస్ట్మెంట్, మెచ్యూరిటీ అడ్జస్ట్మెంట్కు ల్యాండ్ కూడా అగ్రిమెంట్ చేసుకోమని కూడా చెప్పారు. 25 acres ఎన్నైనా ఉన్నాయి అగెనెస్ట్ మెచ్యూరిటీ ఎక్కడ చెప్పు ల్యాండ్ ఎక్కడ ఉంది కాబట్టి ల్యాండ్ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో బీబీ నగర్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఒక 206 ఎకరాలు ఉన్నది. అందులో ఇమ్మీడియట్లీ మెచ్యూరిటీ క్లియర్ చేసుకోవడానికి ముందు 25 acres అగ్రిమెంట్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ 25 acres, ఈ విధంగా 100 acres వరకు అగ్రిమెంట్ అగెనెస్ట్ మెచ్యూరిటీ సెటిల్మెంట్. సో మాకు నమ్మకం ఉంది, కస్టమర్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మా మేనేజ్మెంట్ ఈ వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారంగా కంప్లీట్ చేస్తారు. తప్పకుండా ఏ కస్టమర్ కూడా ₹1 కూడా ఇవ్వకుండా ఏముండదు. 100% కస్టమర్స్ మాత్రం పేమెంట్ చేయాలని చెప్పేసి సదుద్దేశంతో కంపెనీ తన పని తాను చేస్తుంది. కాబట్టి దయచేసి కస్టమర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ కంపెనీ ఇచ్చినటువంటి ఏదైతే స్టేషన్ పీరియడ్ 6 నెలల పీరియడ్ ఉందో ఆగస్టు వరకు కాస్త వాళ్ళు ఓపిక పట్టి వాళ్ళ అమౌంట్లు వాళ్ళు పొందే విధంగా ఇది ఓర్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా తప్పకుండా మేనేజ్మెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈ మెచ్యూరిటీ అంతా కూడా పూర్తయ్యే విధంగా ఆ రెస్పాన్సిబిలిటీ మేము కూడా తీసుకొని కస్టమర్లకు పేమెంట్ జరిగే విధంగా చూస్తాం. సో ఈ మధ్య బ్రాంచులలో ప్రాబ్లం ఉండడం వల్ల మేనేజర్లు సరిగా బ్రాంచ్లో కూర్చోకపోవడం జరుగుతూ ఉంది. దానికి మేము April 1st and 2nd నాడు అహ్మదాబాద్లో సిఎండి గారితో మాట్లాడాం. సిఎండి గారు మాకు చెప్పింది ఏంటంటే బ్రాంచ్ వైజ్ 1-2 సీనియర్స్ వెళ్ళి అక్కడ లోకల్ ఉన్నటువంటి సీనియర్స్ను బ్రాంచ్లో కాస్త కూర్చొని వచ్చిన కస్టమర్లకు ఈ విషయం ప్రజెంట్ కంపెనీ ఏ విధంగా సాల్వ్ చేస్తుందో ఆ విషయాన్ని ప్రతి కస్టమర్ కూడా చెప్పాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు మేము ఇక్కడ కరీంనగర్ బ్రాంచ్కి వచ్చాం. కరియప్ప గారు, నేను. సో కస్టమర్లకు అందరికీ కూడా ఉన్న విషయాలను వారికి అవగాహన కలిగించాం. మరొకసారి వాళ్ళందరితో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మా కంపెనీ 100% కస్టమర్లకు అమౌంట్ అనేది పే చేస్తుంది. కొద్దిగా వర్క్ తోటి ఉండాల్సిందిగా ప్రార్థిస్తాం. మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో కొంతమందికి 50% అనేది వేశారు. మిగతా 50% బ్యాలెన్స్ ఏదైతే ఉందో పెండింగ్, వాటికి బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. సార్ ఇంతవరకు అమౌంట్ అంటే కొంతమందికి పడ్డది, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ పడలేదు. వాళ్ళు కట్టిన అమౌంట్లోకి వెళ్ళి 50% పడ్డది, మిగతా 50% బ్యాంక్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ దానికి కల్పిస్తారు.
బ్యాలెన్స్ దానికి కలిపేస్తాం. లాస్ట్ పేమెంట్ వేస్తాం కదా, దానికి కలిపేస్తాం. లాస్ట్ పేమెంట్కు ఇంట్రెస్ట్ కలిపి వేస్తాం కంపెనీ. అట్లా మీకు ఇచ్చారా సార్ కంపెనీ వాళ్ళు సర్క్యులర్ ఏమైనా? సర్క్యులర్ ఏం లేదు సార్, ఓవరాల్గా చెప్పినాడు. ఇదంతా ఓవరాల్గానే మనం వేసినారు కొంతమందికి. ఇదివరకు ఏమంటే వేయలేదు. ఇదివరకు మాకేమంటే అగ్రిమెంట్ ప్రకారము కొన్ని మేము నెల వేసినాము. మాకు ఏదైతే ల్యాండ్ అగ్రిమెంట్ చేసామో వాడు ఫెయిల్ అయినాడు. ఫెయిల్ కావడం వల్ల మళ్ళీ అది మంత్లీ ఇన్స్టాల్మెంట్ పడలేకపోయింది. ఇప్పుడు ఏమంటే టోటల్గా ల్యాండే సెటిల్ చేస్తున్నాం. అసెట్స్ మొత్తం తీసేసి ఈవెన్ 2-3 హోటల్ కూడా తీసేసి మొత్తం కంపెనీ సెటిల్. ఇంతవరకు 400 కోట్లు ఇచ్చినాము. ఇంకా 400 కోట్లు 500 కోట్లు ఇచ్చినాము. మిగతా బ్యాలెన్స్ ఏముంది అందరి కస్టమర్కు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా. ఎంతమంది కస్టమర్ పేమెంట్ చేసేవారు ఇప్పటివరకు? అది నాకు ఐడియా లేదు. కస్టమర్కి అంటే త్రూఅవుట్ ఇండియా 500 కోట్లు ఇచ్చినాము. 400-500 కోట్లు త్రూఅవుట్ ఇండియా. సరే ఇప్పుడు మీరు మీ మేనేజ్మెంట్ చెప్తా అంటున్నారు కదా, కస్టమర్లకి మీరు ఏం గ్యారంటీ ఇవ్వగలుగుతారు? కస్టమర్కి ఏం గ్యారెంటీ అంటే కస్టమర్కి ఒకవేళ నమ్మకం లేకపోతే ఈ రోజు ల్యాండ్ మీరు పేరు మీద MOU చేసుకోమంటున్నాము, లేదంటే రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నాము. ఎంతైతే మీకు మెచ్యూరిటీ వచ్చేది ఉందో ఏ కస్టమర్కైనా ఒక కస్టమర్ చేసుకోలేరు. ఒక 5-6 మంది కస్టమర్లు కలిపి 1 కోటి రూపాయలు మెచ్యూరిటీ ఉందనుకో, ఒక 10 మంది అంతా 5,000, 10,000, 20,000 అందరూ గ్రూప్ అయ్యి ఒక 70-80 లక్షలు కోటి రూపాయల వరకు ఉందంటే 1 ఎకరానో 2 ఎకరాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నాం. మళ్ళీ బాగా చెప్తున్నాం, రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకుంటారో వాళ్ళే పెట్టుకుంటారు. లేదంటే కంపెనీతోన MOU చేపిస్తాం, మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ చేపిస్తాము అని చెప్పినాము. లేదంటే GPA చేసుకోండి కంపెనీ వేసే వరకు. కంపెనీ ఎక్కువ సీరియస్గా ఈ 2-3 నెలల లోపల అక్టోబర్, నవంబర్ లోపల మొత్తం కంపెనీ ల్యాండ్ అమ్ముదామనే చూస్తుంది. లేకపోతే డెవలప్మెంట్ కూడా అడుగుతున్నారు. కానీ కంపెనీ ఫస్ట్ ప్రిఫరెన్స్ టోటల్ అమ్మడానికే చూస్తుంది. 206 ఎకరాలు BB నగర్ గట్కేశ్వర్ దగ్గర, BB నగర్ ఇంకా కొన్నమడుగు, నాగినేనిపల్లి, జైన్పల్లి దగ్గర మా ల్యాండ్ ఉంది. 206 ఎకరాలు టోటల్గా అమ్మడానికే చేసాము. కొంతమంది అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు, అష్యూరెన్స్ మేము తీసుకుంటామని చెప్పినారు. వాళ్ళ గురించి మేము ఆలోచన చేస్తున్నాం. ఈ 2-3 నెలల లోపల కొన్ని పార్టీలు వచ్చి చూసిపోయినాయి. వాళ్ళు దాన్ని ఏమంటాం, మనము లైన్లో ఉన్నారు. సరే ఇప్పుడు కంపెనీ దగ్గర ఎంత ప్రాపర్టీ ఉన్నది? కస్టమర్ ఎన్ని డబ్బులు కట్టేది ఉంది? కంపెనీ దగ్గర మాకు కంపెనీ ఈ రోజుకు 500-600 కోట్లు మాకు ఇంకా ఒకవేళ డ్యూ ఉంటే కంపెనీ దగ్గర డబుల్ ఉంది అసెట్స్. అంటే కస్టమర్ మెచ్యూరిటీ కస్టమర్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్, అహ్మదాబాద్ హెడ్ ఆఫీస్ అహ్మదాబాద్, బ్రాంచ్ ఇది జోనల్ ఆఫీస్ మన హైదరాబాద్. ఈవెన్ CMD రాజ్ కుమార్ రాయ్ సీనియర్స్ని అందరిని పిలిచి కంపెనీ అష్యూరెన్స్ చెప్తూ తప్పకుండా నేను ఇస్తాను, మీరందరూ కూడా కస్టమర్స్కు రెస్పాన్స్ ఇచ్చి ఫీల్డ్ వ్యక్తులకు మాత్రం ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఫోన్ ఎత్తకుండా ఉండకండి, తప్పకుండా వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వండి, తప్పకుండా మీకు నేను చెప్తున్నాను అంటే అందరు సీనియర్స్ కూడా ఒప్పుకొని పోయినారు. CMD ఎవరి 2 నెలలకు ఒకసారి వస్తుంటున్నారు. సరే ఇక్కడ కరీంనగర్ యూనిక్ ఆఫీస్ ఉంది బ్రాంచ్, ఈ సమయపాలన ఎప్పటి నుంచి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల ఉంటుంది? ఇక్కడ 11 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు 6 గంటల వరకు ఉండాలి. కానీ బికాజ్ ఆఫ్ కస్టమర్స్ వచ్చి ఒకటే మేనేజర్ని ఇష్టం వచ్చినట్లు తిట్టదనుకో, ఆ మేనేజర్ ఉండలేక మా ఫీల్డ్ అవుట్ చెప్పిన టైంకి మనం డబ్బులు ఇన్ టైంలో మనం వేస్తలేము, చెప్పిన టైంకి వేస్తలేము డబ్బులు. అందు గురించి మన మేనేజర్ని తిడతా ఉంటే ఆ మేనేజర్ ఒక్కోసారి ఆఫీస్ బంద్ చేసుకుని పోతుండే, ఒక్కోసారి తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి మా సీనియర్స్కి ఏం చెప్తున్నామంటే కోఆపరేషన్ చేసి మీరు కూడా కూర్చునండి, కస్టమర్స్కి అందరూ నచ్చ చెప్పండి. ఎందుకంటే మా ఏజెంట్ ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్, నేను సంగపసం. మా డెవలప్మెంట్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేసేది ఏమంటే అందరు ఉండి కస్టమర్ యొక్క ప్రొటెక్షన్ చేయడానికి నచ్చ చెప్పి గ్యారంటీ ఇచ్చి వాళ్ళకు నమ్మకం కలిగవలసిందిగా కోరుతున్నాం. మాత్రం డీవియేషన్ అయ్యేది చక్కగా పనిచేసింది. బికాజ్ ఆఫ్ కరోనా మేము ల్యాండ్ మీద పెడతామన్నాము, ల్యాండ్ ఉంది. హోటల్స్ మీద పెడతామని హోటల్స్ కూడా డెవలప్ ఉంది. నైట్స్ ఇచ్చినాము. యాక్చువల్గా వీళ్ళకు కస్టమర్కి ఏమంటే నైట్స్ అమ్మిస్తామని చెప్పినాము. మేము బాండ్ ఇచ్చిందే నైట్స్ మీరు ఉపయోగించుకోవాలా. నైట్స్ అంటే మేము ఎవరు నైట్స్ ఉపయోగించుకోవాలంటే మేము ఎవరికైనా అమ్ముతాం. వీళ్ళ బదులు కస్టమర్ బదులు వేరే వాళ్ళు నైట్స్ ఉపయోగించుకుంటాం. ల్యాండ్ కూడా డెవలప్ చేసి వేరే వాళ్ళకి ఇస్తాం. ఆ యొక్క లాభమే ఇస్తామని చెప్పినాం. సరే ఇప్పుడు కంపెనీ కస్టమర్కి అమౌంట్ చెల్లించకపోవడం గల కారణాలు ఏమిటి? కారణాలు ఇదే ల్యాండ్ బ్యాంక్ మనం డెవలప్ చేసిన ల్యాండ్ బ్యాంక్ మేము అమ్మలేదు. ల్యాండ్ బ్యాంక్ అండ్ హోటల్స్ కరోనా పీరియడ్లో హోటల్స్ మొత్తం ఆగిపోయినాయి. రొటీన్ స్టార్ హోటల్స్ మొత్తం ఏమీ ఆగిపోయినాయి. కాబట్టి మనకు అది బర్డన్ అయి ఇప్పుడు హోటల్స్ కొంత నడుస్తుంది, కొంత MIS వాళ్ళు వేస్తూనే ఉంది. కారణం ఏమంటే బికాజ్ ఆఫ్ కరోనా. సరే కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నో వ్యాపారాలు అభివృద్ధి చెందినాయి. రికవరీ కావడానికి హోటల్స్ రికవరీ కావడానికి ఇప్పుడు రికవరీ అవుతుంది. అది కూడా రికవరీ ఇప్పుడు అవుతుంది. ఇంకా ల్యాండ్ బ్యాంక్ తీసేస్తున్నాం.
ల్యాండ్ బ్యాంక్ ఏదైతే కొన్నామో ల్యాండ్ టోటల్గా డెవలప్ చేయకుండానే తీసేస్తున్నాం. ఆ తీసేసిన పైసలు వీళ్ళకి ఇస్తాం. ఫైనల్గా మీరు కస్టమర్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే కస్టమర్లు ఏజెంట్లను టార్చర్ చేస్తున్నారు. లేదు, కస్టమర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే చెప్పిన టైంకు 2-3 నెలలకు ఒకసారి వేస్తామని చెప్పినాం కాబట్టి ఇబ్బంది అయింది. కాబట్టి ఎవరు మన కస్టమర్ కాదు, పబ్లిక్ ఎవరైతే ఇన్వెస్టర్స్ డబ్బులు డిపాజిట్ చేసినారో మా దగ్గర డిపాజిట్ చేసినారో మా ఏజెంట్లను సతాయిస్తున్నారు. వీళ్ళు భయపడి వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. కాబట్టి మేము యాజ్ ఎ సీనియర్స్గా మా సీఎండి మీరు పోయి అష్యూరెన్స్ ఇచ్చిరండి మన ఫీల్డ్లకు, తప్పకుండా అందరి డబ్బులు ఇస్తాము, ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు, కస్టమర్ పైసా కూడా వాళ్ళ రిటర్న్ చేస్తాము అని చెప్పాడు. సార్ ఇప్పుడు అష్యూరెన్స్ అంటారు కదా వీళ్ళకు, మీరు ఎలా ఇస్తారు సార్? ఇప్పుడు అష్యూరెన్స్ అనేది భూమి నోటి మాటతోనా లేకపోతే ఇంకేమైనా? నోటి మాట కాదు, బాండే ఉంది. బాండ్ కాదు, నోటి మాట కాదు. మేము భూమి అమ్మే ఇవ్వాలి. భూమి సేల్ పెట్టినాడు, ల్యాండ్ మనకుంది. మనకి ఇప్పుడే మీకు చెప్పినాను, లట్కేశ్వర్ దగ్గర నాగినేనిపల్లి అక్కడ కూడా ల్యాండ్ పెట్టినాడు. అహ్మదాబాద్లో ల్యాండ్ ఉంది, ఇంకో దగ్గర ల్యాండ్ ఉంది. ఈవెన్ హోటల్స్ కూడా కొన్ని మాకు ఇన్కమ్ వచ్చేది ఉంది. వాళ్ళని అవన్నీ చేసి ఇస్తామని మనం చేసిన వ్యాపారమే అది. హోటల్స్లో బిజినెస్, హోటల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినాము. మా బాండే అవి, వేరే వ్యాపారం కాదు ఇది, బ్యాంక్ కాదు ఇది, ఫైనాన్స్ వ్యాపారం కాదు ఇది. సార్ ఇప్పుడు మీరు ఫీల్డ్ ఫోర్సెస్ సార్, ఒకవేళ కంపెనీ వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? కంపెనీ ఇవ్వదనేది 100% కాదు, 200% మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సీఎండి మాతోన ఎవరి 2 monthsకు, ఎవరి 1 month, ఎవరి 10 రోజులకు ఒకసారి సీనియర్స్తో మాట్లాడుతున్నాడు. సిచ్యువేషన్ మొత్తం చెప్తున్నాడు, పరిస్థితి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది నేను ఇక్కడిక్కడ చేశాను, ఇక్కడిక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇక్కడిక్కడ డబ్బులు ఇస్తాను. అది కొన్ని లేటు రావడం వల్ల డబ్బులు వేయలేకపోతున్నాడు, లేట్. ఆ డబ్బులు లేట్ వచ్చడం వల్ల ఇక్కడ వీళ్ళకు ఇన్ టైంలో మేము వేయలేకపోయినాం. కాబట్టి వీళ్ళు అనుమానపడుతున్నారు. వాళ్ళకు మేము గ్యారంటీ ఈరోజు మాకు సీఎండే చెప్పినాడు, మీరు పోయి కరీంనగర్ బ్రాంచ్ కానీ ప్రతి బ్రాంచ్లో తిరిగి రండి, అందరికీ ధైర్యం చెప్పి రండి అంటే మేము ఈరోజు కరీంనగర్కి వచ్చినాం. మొన్న నిజామాబాద్ పోయినాం, నిజామాబాద్ కూడా అష్యూరెన్స్ చేసి వచ్చినాం. ఓకే, వాళ్ళు కూడా ఓకే సార్ అని చెప్పినారు. ఇంకా మీరు అనుకోకుండా మీడియా వచ్చింది, మా వాళ్ళు మీరు వచ్చినందుకు మేము మీడియాకు చెప్తున్నాం తప్పితే మా వాళ్ళకి ఫీల్డ్లోకి నచ్చ చెప్పుకోవడానికి వచ్చినాం. టోటల్గా మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాము, మిగతాది అన్నీ కూడా ఇన్ టైంలో వేసేస్తాం. ఈవెన్ ఒకవేళ నమ్మకం లేకపోతే ఈవెన్ సీఎండి ఇది కూడా చెప్పినాడు, 27 వరకు మాకు మెచ్యూరిటీ ఉంది, అది కూడా ముందే సబ్మిషన్ చేస్తే అగెనెస్ట్ ఒకవేళ ల్యాండ్ అమ్మినప్పుడు అగెనెస్ట్ ల్యాండ్కి తీసుకున్నామని కూడా చెప్తున్నాడు. ల్యాండ్ రేట్ మార్కెట్ రేట్ ముందో దానికే మీరు రాసుకుంటామంటే రాసుకోండి, ఎంఓఐ చేసుకుంటాం, ఎంఓఐ చేసుకుంటే రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్. మీరు ఎవరైతే ఉన్నారో నో ఆబ్జెక్ట్, నేను తప్పకుండా పైసలు ఇవ్వాలి కస్టమర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదా అని చెప్పినాడు. సార్ ఒకవేళ ఈ 6 months లోపల ఇవ్వకపోతే ఎట్లా? ఈ ఆగస్ట్ అంటున్నారు, నవంబర్ అంటున్నారు, ఈ లోపల అమౌంట్ రాకపోతే ఎట్లా? భూమి మళ్ళీ ఒకటే వినండి, ఇక్కడ మేము ఏం చేసినా అంటే మీరు ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నారు సార్? లేదు, ప్రతి సంవత్సరం చెప్పలేదు. మీరు అడిగినారు ప్రతి సంవత్సరం 3 సంవత్సరం నుండి ఏమి వ్యాపారం లేకుండా అహ్మదాబాద్లో కానీ గుజరాత్లో కానీ ముంబైలో కానీ కొన్ని అమ్మి 500 crores మేము ఇచ్చినాం ఈరోజు త్రూఅవుట్ ఇండియా. 500 నుండి 400, 500 నుండి 600 కోట్లు మేము సెటిల్ చేసినాము. సెటిల్ చేయలేదని కాదు, అది చేసుకుంటా బిజినెస్ లేదు. 3 ఏళ్ళ నుండి మొత్తం స్టాప్ 100 ఆఫీసులు నడుపుతుంది వితౌట్ ఎనీ బిజినెస్, ఓన్లీ మెచ్యూరిటీ గురించి ఆఫీసులు ఓపెన్ చేసింది. మా కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు, మా ఏజెంట్లు ఇబ్బంది పడకూడదు, మా ఫీల్డ్ ఫోర్స్ ఇబ్బంది పడకూడదు. కస్టమర్స్ ఆఫీసులు ఎత్తేసారనుకో ఇంత భయపడతారు. అందుగురించి ఓన్లీ మెచ్యూరిటీ ఇచ్చేవరకు ఈ ఆఫీసులు ఉంటుంది. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.